హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చేసి నేమ్ ఈక్వల్ టు మెయిన్. ఈ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు అండర్స్కోర్ మెయిన్ అని చెప్పేసి చాలాసార్లు మీరు ఆన్లైన్లో పైథాన్ ప్రోగ్రామ్ చూస్తుంటే కనిపించి ఉంటుంది. మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? లేదా మనం ఓన్గా నేర్చుకోవట్లేదేమి? సో ఈ టాపిక్స్ అన్ని మీరు ఓన్గా ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు అసలు ఇది ఎందుకు వాడతారంటే చాలా మందికి తెలియదు, బట్ వాడేస్తుంటారు అంతే. సో ఇది ఎందుకు వాడతారంటే మనం రీసెంట్గా చేసిన వీడియోలో అంటే లైక్ ఇంపోర్ట్ వీడియోలో మనం వేరే మాడ్యూల్ క్రియేట్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఒకసారి అది రాసి పెడతాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే srk.py. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. డెఫ్ హలో అని చెప్పి ఫంక్షన్ రాస్తున్నాను. ఇది ఏం చేస్తుంది అంటే అని చెప్పి ప్రింట్ చేస్తుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఫైల్ ఏం చేద్దాం అంటే ఇంపోర్ట్ srk.hello అని చెప్పి దీన్ని ఇక్కడ కాల్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే మనకి హాయ్ ఒకసారి వచ్చింది. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇప్పుడు చూద్దాం, ఇందులో కూడా ఏం చేస్తానంటే హలో అని చెప్పి ఇక్కడ కాల్ చేస్తున్నా. ఇది వర్క్ అవుద్దా లేదా అని చెప్పి మీకే తెలియాలి. సరే, ఇప్పుడు రన్ చేద్దాం. మెయిన్ ఫైల్ రన్ చేస్తున్నా. srk.py అది వేరు, మెయిన్ ఫైల్ వేరు, రెండు ఫైల్స్ కదా ఇప్పుడు ఉన్నాయి. సో మెయిన్ ఫైల్ రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి 2 సార్లు రన్ అయింది. అదేంటి, ఇందులో ఒకసారి కాల్ అయింది, ఇందులో ఒకసారి కాల్ అయింది. సో మనం రన్ చేసింది ఇదే కాబట్టి ఒకసారి కదా మనకి ఇక్కడ అవుట్పుట్లో రావాలి. 2 సార్లు ఎందుకు వచ్చింది? సో మనం ఇక్కడ ఇంపోర్ట్ అనగానే ఈ ఫైల్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఓకేనా, ఇక్కడ మనం ఇంపోర్ట్ అనగానే ఇంకో ఈ ఫైల్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, మెయిన్ ఫైల్లో ఇంపోర్ట్ అనగానే ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం ఇలా ఇంపోర్ట్ అనగానే ఫస్ట్ ఇది రన్ అయిపోయి ఈ కాల్ అయిపోయి తర్వాత ఇంక ఇది అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఓకే అండర్స్కోర్ మెయిన్. ఇఫ్ కండిషన్ మనం కాలన్స్ ఇవ్వాలి, కింద స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం, సేమ్ ఇలాగే మనం ఆ ఫైల్లో కూడా ఇద్దాం. ఇక్కడ కూడా ఏం చేశాను నేను, ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు మనం మెయిన్ ఫైల్ రన్ చేద్దాం. ఓకే, చూడండి, ఒకసారి వచ్చింది హాయ్ అని, ఒకసారి వచ్చిందా? అసలు ఎలా ఇస్తే మనకు ఒకసారి ఎందుకు రన్ అయింది? ఇది ఎగ్జిక్యూట్ అయిందా అవ్వలేదు ఇంతకీ? సరే, మనం ఈ ఫైల్ కూడా రన్ చేద్దాం. పైథాన్ srk.py. సో ఇప్పుడు కూడా మనకు ఒకసారి రన్ అయింది. అసలు ఈ అండర్స్కోర్ నేమ్ అంటే ఏంటో చూద్దాం. ప్రింట్ ఆఫ్ అండర్స్కోర్ నేమ్. సో ఇప్పుడు నేను మెయిన్ ఫైల్ రాసాను కాబట్టి మెయిన్ ఫైల్ రన్ చేస్తున్నా. ఏ ఫైల్ రన్ చేస్తున్నా కూడా కింద చూడండి. ఓకే, ఇదిగో ఫస్ట్ మెయిన్. ఓకే, సో ఒకసారి ఏం చేద్దాం అంటే ఇంకో ఇదే థింగ్ ఇక్కడ కూడా ఇద్దాం. ప్రింట్ ఆఫ్ అండర్స్కోర్ నేమ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడు, ఇది చాలా క్లారిటీగా చూడండి. ఓకేనా, ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ నేను మెయిన్ ఫైల్ రన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ srk వచ్చింది, తర్వాత మెయిన్ వచ్చింది, తర్వాత హాయ్ వచ్చింది. ఇక్కడ ఇంపోర్ట్ అనగానే ఫస్ట్ రన్ అయ్యేది ఏం చెప్పాను, ఈ ఫైల్ రన్ అవుతుందని చెప్పాను. ఓకే, ఇది రన్ అయిన తర్వాత దీని పేరే ఇక్కడ నేమ్ ప్లేస్లో ఏమొస్తుందంటే ఈ ఫైల్ నేమ్ వస్తుంది గైస్. సో అందుకని చెప్పి ఇక్కడ srk వచ్చింది. కావాలంటే నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తా చూడండి, srk కోడ్స్ అన్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కూడా అప్డేట్ అయిపోద్ది. VS కోడ్ ఉంటే ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అయిపోద్ది అనమాట. ఓకే, నేమ్ చేంజ్ అయిపోద్ది. సో ఇప్పుడు రన్ చేస్తున్నా చూడు, మళ్ళీ మెయిన్ ఫైల్ రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, srk కోడ్స్ వచ్చిందా? ఇందాకేమో మనకి srk వచ్చింది, ఇప్పుడు srk కోడ్స్ వచ్చింది. అంటే మనం ఇంపోర్ట్ చేసిన ఫైల్ నేమ్ దానికి అసైన్ అయిపోద్ది, ఈ అండర్స్కోర్ నేమ్ అన్నదానికి. మనం ఇది రన్ చేస్తున్నాం కదా, ఎగ్జిక్యూట్ చేసే ఫైల్ ఇది మెయిన్ ఫైల్. సో అందుకని చెప్పి దానికి మెయిన్ అని చెప్పి అసైన్ అవుతుంది ఫైల్ నేమ్. ఇప్పుడు సేమ్ ఎలాగ ఉంచుతున్నా, ఇదేమీ క్లియర్ చేయకుండా నేను srk కోడ్స్ ఫైల్ రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ ఫైల్లో ఏముంది, మనకి srk కోడ్స్ ఫైల్లో ఏముంది, జస్ట్ ఇంకో ఇది ప్రింట్ చేయమన్నాం, ఇది మెయిన్ అయితే ఇది రన్ అవ్వాలి, అంతేనా? సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది మెయిన్ వస్తుంది, ఇంకో మెయిన్ వచ్చింది, ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది మెయిన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, అర్థమైందా మీకు? అంటే మనం ఏది రన్ చేస్తున్నామో అదే మెయిన్ ఫైల్. ఓకేనా, ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకో, main.py అన్న ఫైల్ రన్ చేశాను అనుకో, అదే మెయిన్ ఫైల్. ఇప్పుడు srk కోడ్స్ రన్ చేశాను అనుకో, srk కోడ్సే మెయిన్ ఫైల్. ఇప్పుడు మెయిన్ ఫైల్లో srk కోడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను, అప్పుడు మెయిన్ ఫైల్ ఏమవుద్ది, main.py మెయిన్ ఫైల్ అవుతుంది. srk కోడ్స్ అనేది బయటది కాబట్టి దాని నేమ్ వచ్చేసి srk కోడ్స్ అని చెప్పి అసైన్ అవుద్ది అనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, ఒకవేళ ఏదన్నా ఆ మాడ్యూల్లో ప్రీడిఫైన్డ్ కోడ్ని ఎలా ఎగ్జిక్యూటబుల్ ఉందనుకో, దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఆటోమేటిక్గా రన్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకు ప్రివెంట్ చేయలేదు, అంత అవసరం ఉంది అని అడగొచ్చు. పైథాన్ అనేది చాలా పవర్ఫుల్ గైస్. సరదాగా ఎవరన్నా డిలీట్ చేయడానికి ఇక్కడ ఇందులో మనకి OS మాడ్యూల్ ఉంటుంది, అది మీకు ఫ్యూచర్లో వీడియో వస్తుంది అనమాట. సో మేబీ ఊప్స్ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను తెలిసి. సో అది ఆ OS మాడ్యూల్తో ఏంటంటే మీ సిస్టంలో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేదా కొత్త ఏమన్నా క్రియేట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు పైథాన్తో. అదొక్కసారి మీ సిస్టంలో పైథాన్ ఫైల్ రన్ అయిందంటే అది ఏమన్నా చేయొచ్చు అనమాట. సో అంత ఫ్లెక్సిబుల్ పైథాన్ అనేది. సరదాగా మీ ఫ్రెండ్ ఎవరన్నా మీ సిస్టంలో ఫైల్స్ డిలీట్ చేయడానికి కోడ్ రాసి నీకు పంపించడానికో, నువ్వు ఇలా ఓపెన్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోద్ది, నువ్వు తెలుసుకునే లోపే డిలీట్ అయిపోతాయి, అంత ఫాస్ట్గా ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, సో అన్వాంటెడ్ ఎగ్జిక్యూషన్స్ని కంట్రోల్ చేయడానికి లేకపోతే మేనేజ్ చేయడానికి ఈ
__name =_ main అని చెప్పి వాడతారనమాట. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు మనం ఈ ఎర్రర్స్ని కానీ లేకపోతే అన్వాంటెడ్ బిహేవియర్స్ని కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. నాకు తెలిసి నార్మల్గా అయితే ఎక్కువ చూడరు మీరు. మ్యాక్సిమం ఏంటంటే ఆన్లైన్ ఎవరికైనా కోడ్ రాసినవి ఉంటాయి కదా, అంటే లైక్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో హ్యాకర్ ర్యాంక్ ఇవన్నీ, వాటిలో మీరు చూసే ఉంటారు ఈ పార్ట్ అనేది వేరే మాడ్యూల్ అనే ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఉంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇదైతే వాడతారు అంతే. ఓకేనా. సో యా, ఇది ఈ కాన్సెప్ట్ గురించి ఐ హోప్ మీ అందరికీ చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. క్లారిటీగా అర్థమైతే కనుక ఒక లైక్ అయితే చేయండి గైస్. చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో నెక్స్ట్ వీడియోతో ఉందంట. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.